హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ ఖజానా. ఈరోజు నేను మీకు సేమియా ఉప్మా, వెజిటేబుల్ సేమియా ఉప్మా అండి, పొడిపొడిలాడుతూ ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికి ఫస్ట్ మనం ఇట్లాగా వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, బీన్స్, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, ఇంకా మీరు క్యాప్సికము, ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో ఒక 1.5 లీటరు వాటర్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేయటం వల్ల మనకి పొడిపొడిలాడుతూ వస్తాయి. అలాగే సేమియాకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ తెరలేటప్పుడు దీనిలో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి. కొంచెము నేతిలో మీరు ఫ్రై చేసి పెట్టుకోండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని. అవి మనకి కుక్ అవుతాయి వాటర్లో. ఇలాగ మనం పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ మనము ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని ఇలాగ మనము ఆ జాలి గిన్నెలోకి కుక్ చేసుకున్న సేమియాని వేసుకొని పైనుంచి ఇలాగ మనము కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది సేమియా అనేది. ఇలాగ పైకి కిందికి కదుపుతూ పైనుంచి మీరు వాటర్ వేసేసుకో. ఇలా పోయటం వల్ల మనకి సేమియా ఫాస్ట్గా ఆరిపోతుందండి. ఇట్లాగా మనకి ఆరిపోయిన తర్వాత సేమియా ఇలాగ పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము దీనికి తాలింపు పెట్టేసుకోవాలి. ఒక బాండీ తీసేసుకొని అందులో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. అలాగే జీలకర్ర అండి, ఇది ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇవి మినపప్పు వేసుకోవాలండి. అలాగే కొంచెము పల్లీలు తీసుకోండి. ఇవి పప్పులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి ఉప్మాకి టేస్ట్గా ఉంటుంది. ఇవి పచ్చిశనగపప్పు, వీటిని కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఎండుమిర్చి అండి, కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం అండి. అల్లం ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగా అల్లం కూడా వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఈ పచ్చిమిర్చి కూడా 4-5 మీరు కట్ చేసి పెట్టుకోండి, తినే స్పైసీని బట్టి. అవి వేగిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఆనియన్స్, అలాగే క్యారెట్, బీన్స్, మొత్తం మనకి వెజిటేబుల్స్ ఏమైతే కట్ చేసి పెట్టుకున్నా వాటన్నిటిని ఒక్కొక్కటిగా మీరు యాడ్ చేసుకొని దానికి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం సేమియాలో వేసాము. ఇక్కడ మనకి వెజిటేబుల్స్కి తగ్గట్టు వేసుకోవాలి. వెజిటేబుల్స్కి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీరు సాల్ట్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇలాగ మనము చల్లారి పెట్టుకున్నాం కదా సేమియా, దాన్ని మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి మాత్రము వేయొద్దండి సేమియాని. కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మిగతా సేమియాని వేసేసుకోండి. ఒకేసారి వేస్తే మనకి పోపు అనేది కలవదు. ఇలాగా వేసేసుకొని మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలియబెడతా ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పసుపైనా వేసుకోవచ్చు కలర్ గురించి. నేనైతే యాడ్ చేయలేదండి, ఇలానే బాగుంటుంది. మీకు ఇదే ప్రొసీజర్లో పులిహోర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ నేను చెప్పిన మెథడ్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి పొడిలాడుతూ వస్తుంది. ఇలాగ మనము ఒక 5 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.